అండి. వరలక్ష్మి గారు, సార్ ఇప్పుడు 12 ఏళ్ళు అయిందండి, రాష్ట్రం విడిపోయి కూడా 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకా మీరు ఆంధ్ర ట్యాగ్ ఎందుకు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ పార్టీకి, జనసేనకి? అదే సార్, ఇప్పుడు రాష్ట్రం వారికి సపరేట్ గా వచ్చిన తర్వాత 12-13 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు వారి రాజధానియే వాళ్ళు నిర్మించుకోలేకపోయినారు. ఇప్పుడు సపరేట్ గా సినీ సెలబ్రిటీ అయిన జనసేన నాయకులు ఇక్కడికి వచ్చి ఏం నవ నిర్మాణం చేస్తారండి? మా నిర్మాణాలు మాకు ఇక్కడ ఉన్నాయి. కొత్తగా వేరే వారు ఎవరు వచ్చి నవ నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. మీరొక్కల వస్తే సినీ సెలబ్రిటీగా, ఓ సినీ హీరోగా రాండి, మీ అభిమానులు కలుస్తారేమో కలవండి. అంతేగాని ఏదేదో పెద్ద నవ నిర్మాణ సభ, ఈ సభ ఆ సభ అని మీరు తెలంగాణలో మళ్ళా వచ్చి పెట్టేందుకు మీకు ఇక్కడ ఏమీ జాగా లేదు. మీరు మీకుండేటువంటి మీ ఏపీ రాష్ట్రంలో మీరు ఇంకా సెక్రటేరియటే సరిగా కట్టుకోలేదు. మీకు రాజధాని ఏదో తెలవకుండా ఉంది ఇప్పటి వరకు కాదు, ఇంతకు ముందుకు మీరు ఏపీ చెన్నపట్నంలో ఉండేటప్పటి నుంచి కూడా, అక్కడి నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు మీ రాజధాని అన్నారు, అక్కడ గుడారాలు వేసుకొని ఉంటున్నాం అన్నారు. ఆ కర్నూలు గుడారాలు తీసేలేదు, అక్కడ ఒక మీరు రాజధాని కట్టుకోలేదు. తర్వాత మీకు సపరేట్ రాష్ట్రమైన ఈ 13 ఏళ్ళలో కూడా మీరు అక్కడ ఏ ఒక్కటి చేసుకోలేకపోయినారు. ఇవాళ మీరు వచ్చి కొత్తగా మాకు చేసేది ఏముందండి? కాదండి, ఎందుకు కాదు, అమరావతిని ఏర్పాటు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని ఏర్పాటు చేసుకుంటున్నారు మళ్ళా వేలు పెట్టి గొడవ పెట్టేందుకు ఏమీ లేదండి ఇక్కడ. వరలక్ష్మి గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని చేసుకుని అమరావతిని డెవలప్ చేసుకుంటున్నారు కదండి. అలాగే అంటే ఏ పార్టీ అయినా ఎక్కడికైనా విస్తరించే అవకాశం ఉంటుంది కదా, దాన్ని అడ్డుకోవడం. పార్టీ ఏదైనా ఎక్కడైనా రావచ్చు, కానీ ప్రత్యేక పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పటి వంటివి ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఇచ్చిన తర్వాత 11-12 రోజులు నాకు అన్నమే తినబుద్ధి కాలే, నేను అన్నమే తినలేకపోయినా అని అన్న ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలంగాణకు వచ్చి ఏం పొడుస్తారండి? మమ్మల్ని మాకేం చేస్తారండి వీళ్ళు? ఇవాళ వచ్చి మాకున్న పార్టీలు చాలు. ఇప్పుడు ఒక్కటే వారి ప్లాన్ అంతా కూడా ఒకటే, ఏంటంటే ఇక్కడ వచ్చి మళ్ళా టీడీపీ పరంగానో బీజేపీ పరంగానో ఇంకొకటి ఏమన్నా చాదరు ఇచ్చేసుకోవాలి అన్నట్టు చూస్తున్నట్టున్నారు. అవన్నీ ఇక్కడ నడవండి. తెలంగాణ ప్రజలు గుడ్డోళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు. మీరు ఇంత ముందు చేసిన కమెంట్లు తెలుసు, మీరు చేసిన బహుబాగా మీరు ఏమేం చేసిరు, మేము ఏ విధంగా నష్టపోయినాం అనేటువంటిది 100% ప్రతి ఒక్కరి మదిలో ఉంది. ఇక్కడ ఏపీ వాళ్ళు ఉన్నా కూడా మా దగ్గర ఉండేటువంటి ఏపీ ప్రజానీకం ఉన్నారు, మేమంతా కలిసిమెలిసి మంచిగానే ఉన్నాం. బిజినెస్ పరంగా ఏదైనా మీరు ఇక్కడ కొత్తగా వెంచర్లు చేయాలనుకుంటే రావడానికి మేము వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరేదో రాజకీయ పార్టీగా వచ్చి ఇక్కడ ఏదో మీరు పెద్ద భారీ బహిరంగ సభ పెడతాం, నవ నిర్మాణ సభ పెడతాము అంటే మాత్రం ఒప్పుకునే స్థితిలో మేము లేమండి. మీరు ఇక్కడికి రానవసరం లేదు. ఒకవేళ మీరు వస్తాము అనుకుంటే ఓ సినీ సెలబ్రిటీగా రండి, మీ అభిమానులు కలుస్తారో, మీ అభిమాన సంఘాలు ఇక్కడ ఉంటే వాళ్ళని కలుస్తారో, వాళ్ళని ముచ్చటిస్తారో, ఏం చేస్తారో చేయండి. కానీ రాజకీయంగా మీకు ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఉండకూడదని మేము అనుకుంటున్నామండి. మేము 100% భావిస్తున్నాము. మళ్ళా కొత్తగా మీరు వచ్చి ఏం చిచ్చులు పెట్టొద్దండి. రాజకీయంగా దుమారం లేపేటువంటి